తెలంగాణలోని బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆపలేకపోయింది. రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు గనుల వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించలేకపోయింది. స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వేలం ప్రారంభోత్సవంలో వేదికను పంచుకోవడం చర్చనీయాంశమైంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనులకు సంబంధించిన వేలాన్ని ఆపలేకపోవడంతో జిల్లాలోని సింగరేణి కార్మికులతో పాటు సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా సంబంధించి మందమరి సింగరేణి ఏరియాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే వేలం ప్రారంభోత్సవ వేదికను కూడా డిప్యూటీ సీఎం ఏకంగా బట్టి విక్రమార్క పంచుకోవడం పట్ల కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బొగ్గు బ్లాక్ లో వేలాన్ని కూడా ఆపాలని కూడా పెద్ద ఎత్తున కూడా మంచిర్యాల జిల్లాలో గతంలోనే ఏదైతే సర్వేకి సంబంధించి సర్వేకు వచ్చిన అధికారులను కూడా తిరిగి పొందిన మంచిర్యాల జిల్లాలో దాఖలాలు ఉన్నాయి ఈ వేలానికి సంబంధించి. అయితే ఏకంగా ఏదైతే ఈ వేలానికి సంబంధించి బట్టి విక్రమార్క కూడా ఏకంగా వేదికను పంచుకోవడం పట్ల కూడా సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదో బొగ్గు గనుల వేలానికి సంబంధించి సీరియల్ నెంబర్ 58లో శ్రావణపల్లి ఏదైతే ఓసుకు సంబంధించి నెంబర్ని కూడా కేటాయించడం పట్ల కూడా తీవ్రమైన ఆగ్రహం జిల్లాలో వ్యక్తమవుతుంది. మొత్తానికి సింగరేణికి సంబంధించి 11 డివిజన్లలో పెద్ద డివిజన్ శ్రీరాంపూర్ తో పాటు అలాగే దాదాపు శ్రీరాంపూర్ లో సుమారు 9,500 మంది కార్మికులు శ్రీరాంపూర్ సంబంధించి ఉన్నారు. అలాగే మందమరికి సంబంధించి సుమారు 2,000 మంది పైగా కార్మికులు 2,500 మంది కార్మికులు ఉన్నారు. అలాగే బెల్లంపల్లి డివిజన్ సంబంధించి సుమారు అక్కడ కూడా అంటే 2,000 సంబంధించి కార్మికులు ఉన్నారు. మొత్తంగా సింగరేణి మొత్తంగా కూడా బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నారు. శ్రీరాంపూర్ తో పాటు మందమరి బెల్లంపల్లి డివిజన్ లోనే అత్యధికంగా కార్మికులు ఉన్నారు. ఏదైతే ఇప్పుడు బెల్లంపల్లి మందమరి ఏరియాకి సంబంధించి శ్రావణపల్లి యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే వేలంపాడకు సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం కూడా ఈ ఏదైతే వేలంపాడకు సంబంధించి నోరు మెదపడం పట్ల కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెల్లంపల్లి నియోజకవర్గం సంబంధించి బెల్లంపల్లి శాసనసభ్యుడు వినోద్తో పాటు అలాగే చెన్నూరు శాసనసభ్యుడు వివేక్ అలాగే ఎంపీ ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు ఏదైతే ఎన్నికైనటువంటి వంశీకృష్ణ కూడా కనీసం ఏదైతే వేలానికి సంబంధించి కూడా నోరు మెదపడం పట్ల కార్మికులంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రావణపల్లి బొగ్గు దానికి సంబంధించి 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు ఇప్పటికే సింగరేణి యాజమాన్యం ఇక్కడ సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే గతంలో కూడా సింగరేణి యాజమాన్యం తెలంగాణలో కొత్త గనులకు సంబంధించి వేలంతో సంబంధం లేకుండా కూడా తమకు నేరుగా కేటాయించాలంటే కూడా గతంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసింది దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా నేరుగా పట్టించుకోలేదు. ఏదైతే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. ఏదైతే నేరుగా కూడా సింగరేణి ఏదైతే తెలంగాణకి తలమానికమైనటువంటి సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కానీ తర్వాత దీనికి సంబంధించి ఏదైతే వేలానికి సంబంధించి సింగరేణికి ప్రాధాన్యతనివ్వాలంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. నేరుగా కూడా ఏదైతే కోయగూడెంతో పాటు సత్తుపల్లి గనులను కూడా ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టింది. అయితే అదే దిశ కూడా ఇవాళ వేలంపాట్లో కూడా ఇవాళ శ్రావణపల్లికి సంబంధించిన ఓసిబిని పెట్టడం పట్ల కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఓవైపు సింగరేణి కార్మికులు సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులతో పాటు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే దేశంలోని 60 బ్లాక్లను కూడా ఏదైతే కోల్ సంబంధించిన బ్లాక్లను అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయడం పట్ల కూడా వారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ కూడా తమ ఆగ్రహం వ్యక్తం. మరోవైపు శ్రావణపల్లి సంబంధించి అక్కడ గ్రామస్తులు కూడా తీవ్రమైన ఇప్పటికే అక్కడ ఏదైతే సర్వేకి వచ్చిన సింగరేణి అధికారులు పలుసార్లు కూడా ఆ శ్రావణపల్లికి సంబంధించిన గ్రామస్తులు అడ్డుకున్నారు, సర్వేలను అడ్డుకున్నారు. మరోవైపు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి వాళ్ళ వేలం పాటలు పాల్గొనడం పట్ల కూడా వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తమ ఏదైతే తమ పుట్టినప్పటి నుంచి ఉంటున్న ఊరిని కాదని వేరే తోటికి ప్రసక్తి లేదంటూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల కూడా మంచిర్యాల జిల్లాలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతోందని చెప్పవచ్చు. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.